ఈ వ్యక్తిని రోడ్డు మీద పోలీసులు కొడుతున్నారు, కానీ అతను భయపడకుండా నిలబడ్డాడు. అతను తన ఐడి కార్డును చూపించాడు, కాని వారు దానిని చూడకుండానే అతన్ని అరెస్టు చేశారు. వారు అతనిపై దాడి చేసినప్పుడు అతను ప్రతి దెబ్బను తప్పించుకున్నాడు. వారు తుపాకులు చూపగానే ఆగిపోయాడు. అతన్ని జైలు గదిలోకి తోశారు. పోలీస్ కెప్టెన్ అతనిపై స్టన్ గన్ ఉపయోగించాడు, కాని మాథ్యూ నొప్పిని తట్టుకుని కెప్టెన్ను తలతో గుద్దాడు. అప్పుడే మరో అధికారి లోపలికి వచ్చి అతన్ని ఆపాడు. చీఫ్ చివరకు మాథ్యూ ఐడి కార్డును తనిఖీ చేసి అతను సైనికుడని తెలుసుకున్నాడు. వెంటనే అతన్ని విడుదల చేశాడు. మాథ్యూ కార్యాలయం నుండి బయటకు వెళ్తుండగా ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. అతను తన రేడియోను మరచిపోయినట్లు గుర్తుకు వచ్చి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చినప్పుడు పోలీసు చీఫ్ ఆ అమ్మాయిని వేధిస్తున్నట్లు చూశాడు. చీఫ్ మాథ్యూని వెళ్లిపోమని చెప్పాడు, కాని అమ్మాయి భయం చూసి అతని సైనిక శిక్షణ జ్ఞాపకం వచ్చింది. అతను దానిని వదలలేక మాథ్యూ అతన్ని కొట్టి స్పృహ తప్పేలా చేశాడు. అతను యాష్ట్రే తీసుకుని ఫోన్ లైను తీసేసి అమ్మాయితో కలిసి బయటకు నడిచాడు. అప్పుడే మరో అధికారి గదిలోకి రాబోతుండగా మాథ్యూ అతన్ని యాష్ట్రేతో కొట్టాడు. అతను అధికారి తుపాకులను విడదీసి అమ్మాయి చేయి పట్టుకుని బయటకు వెళ్లాడు. కాని వారు కెప్టెన్ బృందాన్ని ఎదుర్కొన్నారు. మాథ్యూ అమ్మాయిని సురక్షితంగా తప్పించి ముగ్గురు అధికారులతో పోరాడి వారిని కిందకు కొట్టాడు. బయట మరో అధికారి వారిని ఆపడానికి ప్రయత్నించాడు. మాథ్యూ అమ్మాయిని కాపాడటానికి అందరినీ ఓడించాడు. వారు మెట్ల ద్వారా తప్పించుకున్నారు. బయట ఉన్న అధికారులకు ఏమి జరిగిందో తెలియదు. మాథ్యూ ప్రశాంతంగా ఒక అధికారి దగ్గర సిగరెట్ అడిగి అమ్మాయితో కలిసి వెళ్లిపోయాడు. మూవీ నేమ్ ఫ్లింట్ రెడెంప్షన్.